నేటి కథ 76 సంవత్సరాల నాటి చందమామ కథ కీలుగుర్రం. దీన్ని చేసినవాడు ముసలి తాత. ఫిరోజ్ షా కీలుగుర్రం కావాలని కోరుకున్నాడు. శిల్పి అందమైన రాకుమారిని తనకిచ్చి పెళ్లి చెయ్యాలని కోరాడు. కానీ 3 కాళ్ల ముసలివానికి ఎవరు ఇస్తారు పిల్లని? కీలుగుర్రం కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా వినండి. కథలోకి వెళ్దాం. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్కడ లేని నవ్వు వచ్చింది. ఈ గుర్రాన్ని నువ్వే చేసావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి. భలే గుర్రం తాతయ్య, ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి. ఏమి గుర్రం? ఏమనుకున్నావేమిరా, అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. వాళ్లతో నీకెందుకు కానీ దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు, ఎందుకు పొండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచి వాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. చివరికి ముసలి తాత కొయ్యగుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలుగుర్రం. ఇది కనుమూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతూ కనుక్కొస్తుంది అన్నాడు ముదివగ్గు. ఠట్, అంత అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. ఇక్కడికి 10 కోసుల దూరంలో చందన పర్వతం ఉంది. దాని మీద మసీదు, మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో మేట నొక్కాడు. గుర్రం ఆఘ మేఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. నవాబు తెప్పరిల్లి చూసేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు. నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో, నాక కీలుగుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ల ముసలి, అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల బాలను ఎలా ఇవ్వడం? నవాబు ఆలోచించసాగాడు. నవాబు కొడుకు ఫిరోజ్ షా ఇలా అన్నాడు. నీవు గారడీ చేశావో లేక ఆ గుర్రానికే ఆ శక్తి ఉందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో. నిజం తేల్చుకోకుండా ఎలా తీసుకోవడం? నేను పరీక్షిస్తా అని ఫిరోజ్ షా ఎకాఎకిని వెళ్ళి కీలుగుర్రం ఎక్కి మేట నొక్కాడు. అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు అతని బలగం తెల్లపోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేరు. ఫిరోజ్ షా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మధ్యాహ్నమైంది, ఆచూకీ లేదు. సాయంత్రమైంది, అయిపోలేడు. పొద్దుకూకింది, ఆనవాల్లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా. వెండి తీసుకెళ్ళి జైలులో పడేయండి, తరువాత చూద్దాము అన్నాడు. నవాబు శిల్పిని తీసుకెళ్ళి భటులు జైల్లో వేశారు. ఇక ఫిరోజ్ షా ఆ కీలుగుర్రం మీద వాయు వేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానోనని
కిందకి చూచాడు. మనుషులు కనిపించలే, చెట్లు కనిపించలే, తన కోట కనిపించలే. చందనగిరి మాత్రం చిన్ని పుట్టలాగా కనిపించింది. దానితో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జోలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆకుండా పైకి పోతూ ఉంది. ఫిరోజి షాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగ మనోవేగంతో పోతూనే ఉంది. ఇలా కొంతసేపు పోగా పోగా ఫిరోజి షాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని కిందకి దించడం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక మేట ఉండి తీరాలని అనుకున్నాడు. జూలులో వెతికాడు, కనిపించలే. జీను పక్కన ఉన్న చీలలు తిప్పి చూశాడు, లాభం లేకపోయింది. చివరికి విసికెత్తి దాని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందికి దిగసాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదుటపడ్డాయి. గుర్రపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనకకు లాగాడు. చర్రునది కిందకు దిగసాగింది. అలా దిగి దిగి చివరికి ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణమంతా మాటుమడిగి ఉంది. ఫిరోజి షా మెట్లు దిగి 7వ అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది. ఒక పెద్ద గది. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద రాజకుమార్తె పండుకొని ఉన్నది. ఆమె చుట్టూ చిలికెత్తలు పండుకొని నిద్రపోతున్నారు. ఫిరోజి షా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో అనుకున్నాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడదంతా నిజమని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వెంక చూచాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా చాలా బాగా ఉంది. బంగారపు జుట్టు తళతళా మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూచింది. ఫిరోజి షా ఆమెను పక్కకు తీసుకువెళ్ళి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెళ్లాడవలసిందిగా ప్రార్థించాడు. వంగ రాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కెలుగుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణమందు వాలారు. మేళతాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెండ్లి కూతురును అంతఃపురానికి తీసుకువెళ్ళడానికి ఫిరోజి షా మనస్సు ఒప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలోని బంగ్లాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు. నవాబు సంతోషానికి మేరలేకపోయింది. వెంటనే శిల్పుని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి, మేము ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకుని రమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని కూడా బయలుదేరింది. వెనకాల కూర్చుంది. శిల్పి మేట నొక్కాడు. గుర్రం రివ్వున పోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలివ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది. ఈ వార్త విని ఫిరోజి షా దిగాలు పడ్డాడు. రాజపుత్రి లేక తాను బ్రతకటం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. ఆ రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకుని ఏడవసాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు చెవుల పడ్డది. అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని
శిల్పి తల నరికివేశాడు. గ్రీసురాజుకు కూడా వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు. రాజు బలాత్కారం నుంచి తప్పుకోవడానికి పిచ్చెత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చేవాళ్లను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులు ఇప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరడానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండంగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన ఫిరోజ్ షా ఊళ్ళు దాటాడు, ఊకాలు దాటాడు, చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి దాటాడు. ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. ఫిరోజ్ షా వైద్యుని వేషంతో రాజు దగ్గరికి వెళ్ళాడు. నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. కొత్త వైద్యుణ్ణి చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిలం ధూపం వేయాలి, మంత్రాలు చదవాలి. అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్ళు గడివిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజ్ షా. ఈ భాగ్యానికి 10 సంవత్సరాలెందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది, దానితో చికిత్స చెయ్యి అన్నాడు రాజు. ఫిరోజ్ షా పాచిక పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తాను కూడా కీలుగుర్రంపై ఎక్కాడు. మేట నొక్కాడు. వాయు వేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఫిరోజ్ షా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది. పెండ్లి నాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగులబెట్టించింది. దానితో వాళ్ళు కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ 100 ఏళ్ళు బతికారు. కథ కంచికి మనమింటికి.